మ్యాంగో పికిల్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్. ఇలా సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. కొత్త సంవత్సరంలో వచ్చిన కొత్త మామిడికాయతో కొత్తగా ఊరగాయ పెట్టుకుంటున్నాం. కొత్తగా ఆవకాయ పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినేలాగా చేసి చూపిస్తున్నానండి. ఇలాంటి కప్పు తీసుకొని ఒక కప్పుతో కొలత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎన్ని కప్పులు వచ్చినాయని చూద్దాం. మీరు కూడా ఒక కప్పు కొలతతో పెట్టుకోండి. ఉప్పు కారం వేసుకునే దానికి కరెక్ట్గా సరిపోతాయి. ఈ కప్పుతో 2 కప్పులు అయినాయి ఫ్రెండ్స్. కాలభాగం వంతు ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పెద్ద టీ స్పూన్తో 2 టీ స్పూన్లు ఉప్పు. ఆవకాయకి ఇంట్లో ఆడించుకునే మిరపకాయలు అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కారంగా ఘాటుగా టేస్టీగా. అలాగే 6 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నా. చిన్న టీ స్పూన్ 6 టీ స్పూన్లు. దానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తినొచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం. కానీ దీనికి ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఊరగాయ అంటేనే ఉప్పు కారాలు అనేటివి పర్ఫెక్ట్గా పడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇదైతే 3 నుంచి 4 నెలలకు నిల్వ ఉండే తయారు చేసి చూపిస్తుంది. ఈ స్పూన్తో 1 స్పూన్ ఆవపిండి, మెంతిపిండి వేసుకుంటాం. మెంతిపిండి అనేది ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్, చేదుగా వస్తుంది. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే తక్కువ వేసుకుంటున్నాను. మెంతిపిండి 1 స్పూన్ వేస్తే ఆవపిండి 2 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవపిండి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతిపిండి కన్నా ఆవపిండి ఎక్కువ వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు వేసుకుంటున్నాం. పసుపు అనేది ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడంత మాత్రమే వేసుకోవాలి. ఓన్లీ కలర్ కోసం మాత్రమే. మనం వాడుకునే గిన్నె, స్పూన్లు ఇవేవి తేమ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఏ ఒక్కటి తడిగా లేకుండా పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోండి. ఈ ఉప్పు కారాలన్నీ ఒకసారి కలుపుదాం. ఇంక సరిపోయినాయో లేదో కలిపేసుకొని ఒకసారి సరిపోయినాయో లేదో చూసుకుందాం. కలిపినాక చూపిస్తా. నేను వేసిన ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ మామిడికాయ ఒకటి, హాఫ్ మామిడికాయ, 1.5 మామిడికాయతో చేసుకున్నా. నేను 1.5 మామిడికాయతో చూపించిన వాటికి ఇప్పుడు నేను చూపించినటువంటి పర్ఫెక్ట్ కొలతలు ఫ్రెండ్స్. కరెక్ట్ సరిపోయినాయి ఉప్పు కారాలు అనేటివి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇంత పడుతుంది ఫ్రెండ్స్. ఆవాలు ఆయిల్లోకి వేసుకుంటున్నా. ఆవాలు నచ్చితే ఆయిల్ కాంచుకొని అయినా వేసుకోవచ్చు, లేదా పచ్చిగా అయినా పోసుకోవచ్చు. అలాగే కాస్తన్ని మెంతులు. ఇలా ఆయిల్ కాంచి వేసుకోవడం వల్ల తొందరగా చెడిపోదు ఫ్రెండ్స్, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. పచ్చిగా వేసుకున్నారంటే తొందరగా పాడైపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారాలు కూడా ఇలా ముక్కలకు పట్టించుకునేటిగా అంటే ముక్కలకైనా పట్టించుకోవచ్చు, లేదా ఆయిల్ కాంచినాక ఆయిల్లోకైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ ఆయిల్లోనే వేసుకునేయచ్చు, లేదా ఇలా ఉప్పు ముక్కలకైనా పట్టించుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా. ఆయిల్ అనేది ఇలా తెల్లగాగల ఫ్రెండ్స్. ఆవాలన్నీ చిటపటలాడేంత వరకు ఆవాలన్నీ చిటపటలన్నా ఇందులోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకుందాం. సరిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు 3 రోజుల తర్వాత. ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. కలిపి చూపిస్తా. అంతే ఫ్రెండ్స్.